ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణలను తొలగించారు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట నుంచి అదనపు బలగాలు మోహరించాయి. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణలను తొలగించారు అధికారులు. మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట నుంచి అదనపు బలగాలను మోహరించారు. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణలను తొలగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ లైవ్లో అందిస్తారు. భూపాల్. సంతోష్, ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకొని వెలుగుమట్ల సర్వే నెంబర్, ఈ సర్వే నెంబర్లో భూముల ఆక్రమణలు అని చెప్తున్నవి కూడా తొలగించడం కోసం పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల క్రితం అంటే 147, 148, 149 సర్వే నెంబర్లో 60 ఎకరాల భూదాన్ ల్యాండ్స్ ఉంది. దీంట్లో 31 ఎకరాల భూదానికి సంబంధించిన ట్రస్ట్ ఉంది. ఈ ట్రస్ట్ సంబంధించిన ఈ భూములన్నీ కూడా అంటే 2018లో ఇక్కడ ఇండ్ల ప్లాట్లు ఇండ్లు వేసుకుని ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు. అయితే ఇది భూదాన్ ల్యాండ్ సంబంధించి ప్రభుత్వం కూడా అయితే పలు దఫాలుగా కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అయితే కొంతమంది తాజాగా అంటే గత ఏడాది కూడా వీటిని తొలగించడానికి ప్రయత్నం చేశారు. దాదాపు వివాదం జరిగింది. ఆ తర్వాత ఆ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అంటే అది సమసిపోయింది అనుకున్నాం. మళ్ళీ తాజాగా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళడంతో కోర్టులో ఏమంటే ఖాళీ చేయించమని చెప్పడం, అదేవిధంగా అంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పడంతో ఇప్పుడు పోలీసులు ఒక్కసారిగా ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో దాదాపుగా జేసీబీలు, అదేవిధంగా ఇండ్లన్నింటి కూడా కూల్చివేయడం కోసం అదేవిధంగా జేసీబీలు, అదేవిధంగా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్ ఈ 3 జిల్లాల నుంచి దాదాపుగా 3000 మంది పోలీసులు గత రాత్రి ఇక్కడికి డంప్ చేశారు. వీటన్నిటిని కూడా ఈ ఇండ్ల సామాన్ అంతా కూడా తీసివేసి ఈ సామాన్ అంతా కూడా అంబేద్కర్ భవన్లో మేము భద్రపరుస్తామని చెప్తున్నారు. మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి ఉంది. అయితే ఈ బాధితులందరూ కూడా అంటే అడ్డుపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు కేసులో ఉన్న 9 ఇండ్లు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ అన్ని కూడా మేము తీసివేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా మనం చూడవచ్చు మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు అన్ని రకాల అందరూ పోలీసులు వచ్చారు. అయితే ఇక్కడ పోలీసులు దాదాపుగా మున్సిపల్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడ అంటే ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బందిని కూడా ఇక్కడికి డంప్ చేయడం జరిగింది. ఇంకా పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో కొంత ఇది ఎటు దారి తీస్తుంది అనేది కూడా కొంతమైన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 200కు పైగా ఇండ్ల నిర్మాణం చేపట్టుకున్నారు. వీళ్ళకి పలు అంటే గ్రామాల నుంచి నగరం నుంచి అనేక చోట్ల ఇండ్లు వాళ్ళు వచ్చి ఈ ఇండ్ల నిర్మాణం అయితే చేపట్టుకున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బడా భవంతులు కూడా నిర్మించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటన్నిటి తొలగింపు ఏ విధంగా చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి. దీంతో మొత్తం కూడా పోలీసులంతా కూడా మొత్తం అయితే ఏ క్షణానైనా అంటే ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే దానికి ముందుగా మీరందరూ ఖాళీ చేసి వెళ్ళాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముందుగా మీరు ఖాళీ చేసి వెళ్తే మీ సామాన్ అంతా కూడా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో పెడతాము, అక్కడ సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఇంటిని ఖాళీ చేసిన ప్రతి ఇంటిని ఆ ఇంటికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వీడియోలో రికార్డ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మరోవైపు నుంచి మాత్రం వీళ్ళు బాధితులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వెలుగుమట్ల భూదాన్ భూముల
సంబంధించి ఉద్రిక్తమైనది ఇక్కడ కొనసాగుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.